ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు రెండవ రోజు భారీ ధర్నా చేపట్టారు. ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, జేఏసీ నాయకులు, రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు గేట్ మీటింగు ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా చేయడం జరుగుతుంది. అందులో ప్రధాన డిమాండ్లు ఏమంటే ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ ద్వారానే నడపాలని, ఎలక్ట్రికల్ బస్సులు మా కండక్టర్ డ్రైవర్లతోనే నడపాలని చెప్పేసి ఈరోజు ప్రధానమైన డిమాండు. అదేవిధంగా శ్రీశక్తి పథకం వల్ల ఈరోజు గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చినాము. ఈ పథకం వల్ల ముఖ్యమంత్రి గారే మాకు బాగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఆర్టీసీ కార్మికులకు తెలియజేసినారు. కానీ అదేవిధంగా మాకు కార్మికులపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దాన్ని ఏమాత్రం కానీ అధికార వ్యవస్థ కానీ అదేవిధంగా పోలీసులు కానీ మా పైన చొరవకోకుండా విపరీతమైన 100 మందిని 100 మందిని 80 మందిని వేసుకున్నా కానీ మా పైన దాడులు జరుగుతున్నాయి. దానికి రక్షణ కావాలని చెప్పేసి ఈరోజు ఆర్టీసీలో చాలా ఖాళీ పోస్టులు పడినాయి. ఈరోజు కండక్టర్లో 4000 మంది, అదేవిధంగా బస్సులు 10,000 బస్సులు కావాలి. ఈ శ్రీశక్తి వల్ల హెవీ లోడ్ అవుతుంది కాబట్టి ఈ సక్సెస్ కావాలంటే బస్సులు కొనుగోలు చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి. ఈరోజు రావాల్సిన 5 డిఏలు మాకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు రావాలి. అదేవిధంగా 12వ పిఆర్సీ అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలు అరియర్స్ పాటు ఇవ్వాలని చెప్పేసి మెయిన్ ప్రధానమైన డిమాండ్లు. ఇక్కడ గవర్నమెంట్కి మంచి పేరు చేస్తున్నాము, ఇక్కడ పబ్లిక్ సేవ చేస్తున్నాము. ఈ విధంగా ఆర్టీసీ కార్మికుడు కష్టపడుతున్నాడు కాబట్టి అన్ని విధాలుగా పారామీటర్స్లో ఇప్పుడు గిన్నిస్ బుక్ కార్డు ఎక్కింది కాబట్టి మా సమస్యలు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పేసి గౌరవనీయుల ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండో రోజు ఈరోజు ఎర్ర బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్ జరుపుతున్నామో అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఏవైతే ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టీసీని విద్యుత్ బస్సులను ఫినాన్స్ సంస్థకు కట్టబెడుతూ ఆర్టీసీ ఆస్తులను లీజుకి ఇవ్వడము, డిపోలను మూసివేసి కార్మికులను ఇతర డిపోలకు తరలించడం, దీన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తున్నాం. దీన్ని సక్సెస్ అయ్యే వరకు మనం ఉద్యమం కొనసాగించాలి. ఇంకా ఈ శ్రీశక్తి పథకంతో అయితే ఏదైతే ప్రభుత్వంతో దాదాపు 300 కోట్లు నెలకు మనకు ఖర్చు అవుతుంది మనం ప్యాసింజర్ల ద్వారా. కానీ ప్రభుత్వం మనకు 160 కోట్లు మాత్రమే ఇస్తుంది. ఆ మిగిలిన 140 కోట్లన్నా ఇవ్వాలి. లేదంటే ఈ శ్రీశక్తి పథకం ద్వారా మనమైతే ఏవైతే టికెట్లు ఇస్తున్నామో అది కండక్టర్లు, డ్రైవర్లకు అదనం భారం పడి దాని ద్వారా కేసులు రాస్తూ కలెక్టెడ్ కేసులు రాస్తూ దాదాపు 70-80 మంది ఇప్పుడు సస్పెండ్ కావడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ 0 టికెట్లు ఇచ్చే విధానాన్ని రద్దు చేసి డబ్బులు ఇచ్చే ప్యాసింజర్లకు మాత్రమే టికెట్ ఇవ్వాలని మనము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు రావాల్సిన 5 డిఏలు అరియర్స్ వెంటనే విడుదల చేయాలని ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు మనకు ఐఆర్ ప్రకటించి వెంటనే మాకు ఇది చేకూరాలని కోరుకుంటున్నాం. ఏదైతే ప్రభుత్వంలో భాగంగా ఉన్నామో పోలీసు వారికైతే డిఏలు అన్నీ ఇచ్చారు, మనకు ఎన్కాష్మెంట్ లేదు, డిఏలు లేవు, అరియర్స్ లేదు, ఏది ఇవ్వడం లేదు. కానీ మనపై అదనపు భారం పెట్టినారు. ఎలక్షన్ల ముందు అయితే హామీ ఇచ్చారు, మీకు పాత పెన్షన్ ఇస్తామన్నారు, అవన్నారు ఇవన్నారు. కానీ మనకు పని భారం అయితే పెంచారు, కానీ ఏ ఒక్కటి మనకి ఇవ్వడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉద్రిక్తం అవుతుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.